ఏం చేస్తున్నావు దాత్రి? మీ అమ్మ గుర్తుగా ఉన్న 7 వారాల నగల్ని ఎందుకు బయటికి తీసావే? ఆడపడుచు కట్నంగా పెళ్లి కొడుకు అక్కకిచ్చి సిరి పెళ్లి చేయడానికి తీసా. అయ్యో, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? ఈ పని వాళ్ళు నన్ను అడిగినప్పుడే చేసుండాల్సింది సుబ్బు. ఇంతసేపు ఆలస్యం చేసి అందర్నీ బాధ పెట్టాను. సరే పదండి వెళ్దాం. అవి మీ అమ్మ నగలు దాత్రి. చిన్నప్పటి నుంచి ఆ పెట్టెని మీ అమ్మ జ్ఞాపకంగా భద్రంగా దాచుకున్నావు కదే. ఇప్పుడు ఎవరికో ఇస్తానని ఎలా అంటున్నావే? ఈ 7 వారాల నగలు చేయించేటప్పుడు మీ అమ్మ నిన్ను ఎలా అలంకరించాలనుకుందో చెప్పడం నాకింకా గుర్తుందే. ఏదో ఒకటి చేద్దాం, ఆ నగలు ఇవ్వకే. మీ అమ్మ మీద పడిన నిందని అబద్ధమని రుజువైన రోజు మీ అమ్మ కోరుకున్నట్టుగా తయారయ్యి సమాధి దగ్గరికి వెళ్ళాలనుకున్నావు కదా దాత్రి. అది మర్చిపోయావా? ఏది మర్చిపోలేదు కేదార్. అన్నీ గుర్తున్నాయి. కానీ నేను కన్న కల కన్నా, మా అమ్మ కోరిక కన్నా నా చెల్లి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగడం ఇంపార్టెంట్. నాన్నకి మాటిచ్చాను, చెల్లి పెళ్లి ఏ ఆటంకం లేకుండా చేస్తానని. ఆ మాట తప్పలేను, అలా అని బాధ్యత నుంచి తప్పుకోలేను. సరే చేద్దువులే. ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం చూసుకోవచ్చు. పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఇలా నిలబెట్టి నిలదీసే మనుషులు మనకొద్దు. సుబ్బు, వాళ్ళేం చెడ్డ మనుషులు కాదు. జస్ట్ అవమానం జరిగిందనుకుంటున్నారు. అయినా పవన్ సిరి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు సుబ్బు. సిరిని సుజాతత్తయ్య అమ్మలా చూసుకుంటుందని నాకు నమ్మకం ఉంది. అయినా పెళ్లి పందిర్లో నా చెల్లి పెళ్లాపి అందరి ముందు సమాధానం లేని ప్రశ్నగా నిలబెట్టలేను. రేఖ, రాగిణి, నిషిక ఏ రోజు నిన్ను తమలో ఒకరిగా కాదు, కనీసం మనిషిగా కూడా చూడలేదు. అయినా కూడా ఎందుకే నీకు వాళ్ళంటే అంత ప్రేమ? ఎందుకే వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతావు? జగదాత్రి, ఈ ఇంట్లో మనుషులను ఎప్పుడూ దూరం చేసుకోకు. ఈ ఇల్లే నీకు ఆస్తమ్మా, అర్థమైందా? అలాగే అమ్మా, అలాగే అమ్మా. ఇది నా కుటుంబం సుబ్బు. వాళ్ళ కోసం నేను నిలబడ్డానికి నా కారణాలు అవసరం లేదు.